అందరికీ ఒక్కసారి స్వాగతం, సుస్వాగతం. Today's topic in masters, how to reach our targets. మన లక్ష్యాలను మనం ఎలా చేరుకోవాలి కదా. ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంది కదా. లక్ష్యం ఉంది కాబట్టి మనం ఈ వేలోకి వచ్చాము. ఓకే మాస్టర్స్, ఒక 10 years బ్యాక్ కనుక చూసుకుంటే, మనం రీక్యాప్ చేసుకుంటే మా లైఫ్ ఒక 10 to 15 years రీక్యాప్ చేసుకున్నాం మాస్టర్. రీక్యాప్ చేసుకున్నప్పుడు మనం చేసిన పనుల కంటే కూడా చేయాల్సినవి, మధ్యలో వదిలేసినవి పనులు, మనం నెరవేర్చుకోలేకపోయిన లక్ష్యాలు చాలా ఉంటాయి మాస్టర్ ప్రతి ఒక్కరి లైఫ్. అవునా మాస్టర్స్? మనం నెరవేర్చుకోలేకపోయిన లక్ష్యాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి. మరి ఎందుకు అవి నెరవేరకుండా అలానే ఉండిపోయి ఇన్ని సంవత్సరాలు? అది ఏ లక్ష్యమైనా కావచ్చు. ఆర్థికంగా బాగా డబ్బు సంపాదించాలి అన్న లక్ష్యం పెట్టుకుని ఉండొచ్చు. బాగా చదువులో రాణించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుని ఉండొచ్చు. ఒక బిజినెస్ పర్సన్ గా ఎదగాలి అనుకుని ఉండొచ్చు. ఒక పిల్లలు మంచి భవిష్యత్తు, నా పిల్లలు మంచి భవిష్యత్తు తీసుకోవాలి అనుకుని ఉండొచ్చు. మంచి ఆరోగ్యపరంగా నేను మంచి హెల్దీగా ఉండాలి అనుకుని, ఏమైనా కానివ్వండి లక్ష్యం. ఖచ్చితంగా ఆ లక్ష్యాలు అనేవి మనం అట్లా అనుకుని ఉండొచ్చు, కానీ నెరవేరు. ఎందుకు నెరవేరలేదు? రీజన్ ఏంటి అంటే, అప్పటికి మనం పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సరిపడా కృషి, ఎనర్జీ మనం ఇవ్వలేకపోతున్నాం. 100%. అప్పుడు మనం పెట్టుకున్న లక్ష్యానికి తగినటువంటి కృషి మనం చేయలేకపోయాం. అవే మనకు తెలియలేదు. మన మాస్టర్స్, ఆ ఫ్రీక్వెన్సీకి తగిన ఫ్రీక్వెన్సీ ఎనర్జీని మనం ఇవ్వలేకపోయాం. ఆ లక్ష్యానికి సంబంధించిన ఎనర్జీని మనం ఇవ్వలేకపోయాం. బట్ తెలుసుకున్నాం. తెలుసుకుని ఎనర్జీ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ తీసుకోవాలి అనే ప్రాసెస్ అనేది మనకు తెలుసుకోగలిగాం. ఎక్కడ వస్తుంది మాస్టర్స్ ఎనర్జీ? ఎవరన్నా తెచ్చిస్తారా ఎనర్జీ? లేదు కదా. మనకు మనమే ఎనర్జీని తీసుకోవాలి. కానీ చాలా మంది మాస్టర్స్, చాలా మంది టైం లేదు, నాకు టైం లేదు అంటే మన గురించి మన థాట్ పవర్ మార్చుకోవడానికి మన దగ్గర టైం లేదు. మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి మన దగ్గర టైం లేదు. ఓకేనా మాస్టర్స్? మనం అలా లేనప్పుడు ఎవరు మాత్రం మనం ఏం చేస్తారు మాస్టర్స్? ఎవరు హెల్ప్ చేస్తారు? మన గురించి మనమే కదా మారాల్సింది. మన థాట్ మనమే కదా మార్చుకోవాల్సింది. ఎవరు ఏం చేయలేరు. ఏ టెక్నిక్లు ఏం చేయలేరు. బిలీఫ్ సిస్టమ్ ముందు మీరు యాక్టివేట్ అవ్వాలి. మీరు యాక్టివేట్ మీ బిలీఫ్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలి. మీ లక్ష్యానికి తగినటువంటి సమర్థత మీకు ఉండాలి. ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది మీ మైండ్ లో యాక్టివేట్ అవ్వాలి. అది యాక్టివేట్ అయినప్పుడు నీ లక్ష్యానికి, నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ లక్ష్యాన్ని సాధించుకుంటావు. ఓకే మాస్టర్? ఈ సృష్టికర్త మనల్ని విజేతలుగా నిలబెట్టడానికే మనకి ఈ జన్మని ఇచ్చారు. లక్ష్యం మనకంటే పెద్ద లక్ష్యం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా మాస్టర్ గారి? మనం పెట్టుకున్న లక్ష్యం మనకంటే పెద్దదిగా ఉన్నప్పుడు అది విశ్వవ్యాప్తంగా ప్రపంచ లక్ష్యం అవుతుంది. ప్రపంచ లక్ష్యంగా అది మారిపోతుంది ఆటోమేటిక్. ఇప్పుడంతే మనం అనుభవిస్తున్న ఈ సౌకర్యాలన్నీ కూడా ఒక వ్యక్తి నుంచి వచ్చిన ఆలోచనల ఫలితమే. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ సౌకర్యాలన్నీ కూడా, ఫోన్ వాడుతున్నాం, బల్బు ఉంది, ఇంటర్నెట్ వాడుతున్నాం, టీవీలు చూస్తున్నాం, ఏరోప్లేన్ లో వెళ్తున్నాం, సముద్ర మార్గంలో వెళ్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటి మాస్టర్స్? అలా ఊడి పడలేదు కదా విశ్వం నుంచి. ఒక మనిషి ఆలోచనే కదా, ఆలోచన మారితేనే కదా వచ్చింది. ఆ ఇన్వెన్షన్స్ అన్ని జరిగాయి కదా. మరి అలాంటి వ్యక్తులకు ఉన్న బ్రెయిన్ మనది ఒకటే కదా, ఒకటే బ్లడ్ కదా అది. మరి ఎందుకు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం అంటే మనకు ఆ ఎనర్జీ మనం తీసుకోలేకపోతున్నాం. ఆ ఎనర్జీ వే మనకి దొరకటం లేదు. ఆ వే తెలుసుకోవాలి. ఆ
తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ఒక ప్రపంచ లక్ష్యం గురించి నువ్వు కృషి చేస్తావో అప్పుడు నీ విశ్వంలోని శక్తులన్నీ కూడా రహస్య శక్తులన్నీ కూడా నీకు హెల్ప్ చేస్తాయి. ఇది నిజం మాస్టర్స్. ఆ శక్తులన్నీ కూడా నీకు హెల్ప్ చేస్తాయి, నేను విశ్వ విజేతగా నిలబెడతాయి 100%. మాస్టర్స్ ఒక విషయం, ఒక సెంటెన్స్ చెప్తాను, ఫైనల్ గుర్తుపెట్టుకో, బాగా వినండి మాస్టర్స్. హృదయాంతరాళం నుంచి, అంటే హృదయాంతరాళం ఇన్నర్ సోల్ నుంచి వచ్చిన, మొలకెత్తిన, జన్మించిన, బర్త్ తీసుకున్న ఏదైతే లక్ష్యం ఉందో, ఏదైతే కళ ఉందో, ఏదైతే కోరిక ఉందో, ఏదైతే ఆశ ఉందో, అర్థమైంది మాస్టర్స్? హృదయాంతరాళం నుంచి వచ్చిన ఏదైతే డిజైర్ కానీ, కోరిక కానీ, ఆశ కానీ, ఆకాంక్ష కానీ ఉందో అది నీకు విద్యుదయస్కాంత తరంగాలుగా మారుతాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ ఆకాంక్ష ఎక్కడి నుంచి రాదు మాస్టర్? హృదయాంతరాళం నుంచి రావాలి. అది వచ్చినప్పుడు అది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గా మారి అది నీ లోపలే, ఆ ఎనర్జీ నీ లోపలే. ఎప్పుడైతే నువ్వు పడుకుంటావో అప్పుడు ఆ ఎనర్జీ అంతా విశ్వంలోనికి వెళ్తుంది. ఆ ఎనర్జీ అంతా విశ్వంలోనికి వెళ్తుంది. విశ్వంలోనికి వెళ్ళి అక్కడున్న విశ్వశక్తుల ద్వారా, విశ్వశక్తులకు అనుసంధానమై, అంటే ఆ శక్తులతో కలిసి తిరిగి మళ్ళీ ఉదయం నువ్వు లేచేసరికి నీ మనస్సుని చేరతాయి, నీ మైండ్ని చేరతాయి. అలాంటి శక్తితో గనక, అలాంటి ఎనర్జీతో గనక నువ్వు ఏ లక్ష్యమన్నా పెట్టుకో, ఏ కోరికన్నా పెట్టుకో, ఏ ఆశన్నా పెట్టుకో, ఏ కలన్నా 100% నీకు జరిగి తీరుతుంది మాస్టర్స్. 100% జరిగి తీరుతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఏ రోజు కూడా గతి తప్పలేదు మాస్టర్స్. ఏ రోజు కూడా మిస్ కాలేదు. ఈ లక్ష్యం కూడా అలానే ఉండాలి. ఏ రోజు కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే ఆ లక్ష్యాన్ని చదవలేని. అప్పుడే నువ్వు ఆత్మ విశ్వాసంతో, ఫుల్ కాన్ఫిడెన్స్ తో నువ్వు కనుక ఉంటే, నువ్వు అనుకున్న లక్ష్యం, మీరు ఏదన్నా అనుకోండి, ఏదన్నా కోరుకోండి, మీకు అన్ని ఎనర్జీస్ అన్ని కూడా మీకు కూడా. ఓకే మాస్టర్స్? సో మనం రెగ్యులర్ మెడిటేషన్ లోకి వెళ్దాం మాస్టర్స్. మేడం ఇన్వైట్ చేద్దాం. మేడం. ఎస్ సార్. Take the class. మాస్టర్స్ ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ. నా ఫేస్ అందరూ రోజు చూస్తారు, మీ ఫేస్ నేను చూడద్దా? ఒక్కసారి ప్లీజ్ అందరూ ఆన్ చేసుకోండి మాస్టర్స్. మిమ్మల్ని చూసినప్పుడు నాకు మీ ఫ్రీక్వెన్సీ తెలుస్తుంది మాస్టర్స్, ఎలా ఉన్నారు ఏంటి అన్నది. యా, థ్యాంక్ యూ మాస్టర్స్. వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పారు సారు. ఈ రోజు మనం డిఫరెంట్ గా చేద్దాం మెడిటేషన్. రోజు ఏం చేస్తున్నాం, మనలో ఉన్న ఎమోషన్స్ ని బయటకి తీస్తున్నాం. బట్ ఈ రోజు ఏం చేద్దాం, మనలో ఉన్న టాలెంట్స్ ని బయటకి తీద్దాం. ఎమోషన్స్ నే బయటకి తీస్తే కాదు కదా, మన టాలెంట్స్ ఏంటో కూడా మనం గుర్తించాలి కదా, మనలో ఏ టాలెంట్ ఉంది అన్నది. అటు నెగిటివ్ ని తీస్తూ ఇటు మన పాజిటివ్ ని కూడా బయటికి లాగాలి కదా, మనలో ఉన్న పాజిటివ్ ని కూడా. సో అందుకని ఈ రోజు మనము మనలో ఉన్న టాలెంట్స్ ఏమున్నాయి,
వాటన్నిటిని బయటకి లాగుదాం. ఓకేనా మాస్టర్స్? యా, మెడిటేషన్ చేసేద్దామండి. ప్రతి ఒక్కరు ఆకాశ ముద్ర పెట్టుకుని శ్వాసను గమనించండి. ప్రశాంతంగా కూర్చోండి మాస్టర్స్. అందరు పొజిషన్ లో కూర్చోండి. పద్మాసనంలో కూర్చోండి. అంటే కొత్తగా జాయిన్ అయినట్టున్నారు. ఒక్కసారి మెడిటేషన్ రూల్స్ చెప్తాను మాస్టర్స్. కింద కూర్చునే వాళ్ళైతే గనక పద్మాసనంలో కూర్చోండి. పైన కూర్చునే వాళ్ళు ఒక చైర్ లో కూర్చుంటే గనక కాళ్ళు రెండిట్లా క్రాస్ చేసి పెట్టుకోండి. ఇలా క్రాస్ చేసినప్పుడు రైట్ లెగ్ పైకి ఉండాలి. రైట్ లెగ్ ఎందుకు పైకి ఉండాలి అంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఎప్పుడు మనకి ఏం చేస్తానంటే లాజికల్ చేస్తుంది అనమాట. లాజికల్ మైండ్ అనమాట. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఆగు, నువ్వు ఆలోచించుకో అని చెప్పి కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి మనం రైట్ సైడ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అనమాట. అందుకని మన పెద్దవాళ్ళు కూడా చూడండి, మన పురాణాలలో రైట్ సైడ్ అని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రీజన్ అదనమాట. అంటే అటు సైడ్ ఎక్కువ పవర్ ఉంటుంది. అందుకు రైట్ లెగ్ ని పైకి పెట్టుకుని నిటారు వెన్నుపూస మట్టికి నిటారుగా ఉంచుకోండి మాస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. వెన్నుపూస అనేది చాలా నిటారుగా ఉండాలి. తలని కొంచెం మరీ ఇలా ఎత్తద్దు, కొద్దిగా కొంచెం జస్ట్ ఇట్లా అలా వెత్తి ఆకాశ ముద్ర పెట్టుకుని మీ ఒళ్ళో పెట్టుకుని బ్రీతింగ్ చేయండి మాస్టర్స్. గాలిని చాలా లాంగ్ బ్రీత్ తీసుకోండి మాస్టర్స్. తీసుకునేటప్పుడు చాలా లాంగ్ బ్రీత్ తీసుకుని వదిలేటప్పుడు మనం బయటకి అవుట్హేల్ చేస్తున్నప్పుడు అలాగా నోటితో వదలండి. ప్రెజర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వదులుతున్నప్పుడు ఒకేసారి ప్రెజర్ గా వదిలేయండి మాస్టర్స్. ఇప్పుడు ముక్కుతో గాలి పీల్చి ఒక్కసారి ముక్కు 2 రంధ్రాలు క్లోజ్ చేసి ఇలా ప్రెజర్ గా రిలీజ్ చేయండి మాస్టర్స్. వెంటనే అట్లా ప్రెజర్ నంతా రిలీజ్ చేసేయండి మాస్టర్. రిలీజ్ చేస్తే మీ బాడీ మైండ్ రెండు రిలాక్స్ అయిపోతాయి. అస్సలు ఎలాంటి ప్రెజర్ లేకుండా అక్కడే మన ప్రెజర్ అంతా తగ్గిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరు పైకి చాన్ చేయండి మాస్టర్స్. వెన్నుపూస నిటారుగా పెట్టుకోండి, బెండ్ అవ్వద్దు. ఓంకారం చాన్ చేద్దాం. ఓం. పైకి చాన్ చేయండి మాస్టర్స్. మీ నాభి నుంచి రావాలి ఆ శబ్దం అన్నది. ఓం. 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 మాస్టర్స్ ప్రశాంతంగా మీ శ్వాసను గమనిస్తూ దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ
స్లోగా వదిలిపెట్టండి మాస్టర్స్ మీ శ్వాసని. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. స్లోగా నిదానంగా శ్వాసను గమనిస్తూ చాలా స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్ తీసుకున్న శ్వాసని. చాలా డెప్త్ గా తీసుకోండి మాస్టర్స్ శ్వాసను. ఆలోచనల వెంట వెళ్ళొద్దు మాస్టర్స్. వెంటనే మీ శ్వాస మీద ఫోకస్ చేయండి మాస్టర్స్. స్లోగా శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ప్రశాంతంగా ఉన్న మీ సోలుకు చెప్పండి, మై డియర్ సోల్, నాలో ఎంతో టాలెంట్ ఉంది, కానీ నేను బయటికి వ్యక్తీకరించలేకపోతున్నాను. నా టాలెంట్ను నిరూపించుకోలేకపోతున్నాను. నా టాలెంట్ను ప్రతి ఒక్కరూ వాడుకుంటున్నారు. నాలో ఉన్న టాలెంట్ నాకు ఉపయోగపడటం లేదు. ఇలాంటి ఆలోచనలతో ఈ క్షణం వరకు నేను ఉన్నాను. ఇది సరైన ఆలోచన కాదు అని తెలుసుకున్నాను. మీ మనసులో అనుకోండి మాస్టర్స్. ఈ ఆలోచన వలన నాకు వస్తున్న అవకాశాలను కూడా నేను గుర్తించలేకపోతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఈ ఆలోచనను నాలో నేనే పెట్టుకున్నాను. 100% ఈ ఆలోచనకు నేనే బాధ్యత వహిస్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ రియల్లీ సారీ. కైండ్లీ ఫర్గివ్ మీ. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. తక్షణమే, ఈ క్షణమే, ఇప్పుడే నాలో నుంచి ఆ ఆలోచనను తీసేశాను. ముక్కుతో రిలీజ్ చేసేయండి మాస్టర్స్. మీరు ఆ బయటకి రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ మాట అనుకోండి, తక్షణమే నేను రిలీజ్ చేసేసాను ఆ ఆలోచనని. ఒక నెగిటివ్ ని మనం రిమూవ్ చేస్తున్నప్పుడు మన శ్వాసతో బయటికి వదులుతున్నప్పుడు ఆ నెగిటివ్ ని అనుకున్నాము అంటే ఆటోమేటిక్ గా ఆ ఫ్రీక్వెన్సీ బయటికి వెళ్ళిపోతుంది మాస్టర్స్. మరొక్కసారి గుర్తు తెచ్చుకోండి. అలాంటి సరికాని ఆలోచనలను నాలో నుంచి నేను తక్షణమే రిలీజ్ చేసేస్తున్నాను. రిలీజ్ చేసేసాను. ఇప్పుడు ప్రశాంతంగా మళ్ళీ
దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. సోల్కి చెప్పండి, ఎస్, నాలో ఉన్న నైపుణ్యాలను నేను గుర్తించాను. నేను చక్కగా నా పనులను నిర్వర్తించగలను. ఒక్కసారి మాస్టర్స్, మీలో ఎన్నో గుణాలు ఉంటాయి, నైపుణ్యాలు ఉంటాయి. మీరు వాటికి బయటకు తీయలేని నైపుణ్యాలు ఉంటాయి. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్కరిలో గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి, గొప్ప నైపుణ్యాలు ఉంటాయి. అవి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్. డ్రాయింగ్ చేయగలరు, పాట పాడగలరు, మంచిగా వంట చేయగలరు, పెయింటింగ్ చేయగలరు, చక్కగా టీచింగ్ చేయగలరు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఇలా ఏదో ఒక టాలెంట్ ఉంటది మాస్టర్స్ మీలో. ఆ టాలెంట్ ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మాస్టర్. మీ అంతరాలలో దాగి ఉన్న ఆ టాలెంట్ ని బయటకు తీయండి మాస్టర్స్. నేను ఈ పని చెయ్యగలను, నాలో ఈ టాలెంట్ ఉంది అని ఒక్కసారి మీకు మీరు గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్. ఎస్, నేను బాగా పాటలు పాడగలను, నేను చక్కగా డ్రాయింగ్ చెయ్యగలను, నేను మంచిగా వంట చేసి వడ్డించగలను. ఇట్లా మీలో ఉన్న టాలెంట్ ని బయటకు తీయండి మాస్టర్స్. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీ టాలెంట్ ని. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ప్రశాంతంగా శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. వెన్నుపూస నిటారుగా పెట్టుకోండి. ఆ, గుర్తొచ్చింది. మనలో టాలెంట్, మనం ఏం చేయగలము, ఆ టాలెంట్ మనకి గుర్తొచ్చింది. ఒక్కసారి దానికి కృతజ్ఞత చెప్పుకోండి మాస్టర్స్. మనలో అంత గొప్ప నైపుణ్యం ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీలో ఉన్న నైపుణ్యానికి ఒక్కసారి మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మాస్టర్స్. ఇన్నాళ్ళు నిన్ను గుర్తించలేదు, సారీ. నువ్వు నాలోనే ఉన్నావన్న ఎరుక ఈ రోజు నాకు కలిగింది. ఈ నైపుణ్యాన్ని ఉపయోగించుకొని నేను నా జీవితంలో రోజు రోజుకి అభివృద్ధి చెందుతాను. మాస్టర్స్, శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. నేను చేస్తున్న ఈ పని వల్ల ఎంతో మందికి ఉపయోగం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ నన్ను అభినందిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. ఇన్ని రోజులు నీలో ఇంత మంచి టాలెంట్ ఉందా, మేము గుర్తించలేకపోయాము అని మిమ్మల్ని బాగా అభినందిస్తున్నారు. ఫీల్ అవ్వండి మాస్టర్స్. ప్రతి ఒక్కరి అభినందనలకు మీరు ఫీల్ అవ్వండి మాస్టర్స్. మిమ్మల్ని అభినందిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోండి.
శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. స్లోగా బ్రీత్ చేస్తూ మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆ టాలెంట్ కి కృతజ్ఞత చెప్పుకోండి మాస్టర్స్. ఆ టాలెంట్ వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుంది. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఆ విశ్వశక్తి, అనంతమైన కాస్మిక్ ఎనర్జీ మీ శరీరంలోనికి ప్రవేశించటాన్ని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. సహస్రారము నుంచి స్లోగా మీ బాడీలోకి ఒక తెల్లని కాంతి రూపములో ఒక సన్నని తీగలాగా మీ శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఒక్కసారి ఆ కాంతిని దర్శించండి మాస్టర్స్. తెల్లని కాంతి మీ శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఆ కాంతి మొత్తము మీ శరీరం అంతా వ్యాపిస్తూ వెళ్తుంది. మన బాడీలో ఉన్న శక్తి క్షేత్రాలను, నాడీ మండలాలను శుద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మాస్టర్స్, ఎక్కువ ఎనర్జీని తీసుకోండి మాస్టర్స్. శ్వాసనే గమనిస్తూ ఉండండి. ప్రశాంతంగా శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. స్లోగా బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేయండి. వెన్నుముక్క నిటారుగా పెట్టుకోండి మాస్టర్స్. మీ శ్వాసనే గమనిస్తూ ఉండండి. శ్వాస మీద ధ్యాస. మీ శరీరంలోకి ప్రవేశించిన
ఆ విశ్వశక్తిని అనుభూతి చెందండి. మీ శరీరం చాలా తేలికగా అయిపోయింది. దూది పింజు వలె గాలిలో తేలుతున్నట్లు ఉంది. మనసు, శరీరం, బుద్ధి అన్నీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఈ ప్రశాంతమైన మనసుతో మంచి ఆలోచన చేయండి మాస్టర్స్. మీలో ఒక గొప్ప నైపుణ్యాన్ని గుర్తించారు. ఆ నైపుణ్యం ఎంతో మందికి ఉపయోగపడేలాగా ఒక మంచి ఆలోచనను రిలీజ్ చేయండి మాస్టర్స్. ఆ ఆలోచన మీ జీవితాన్నే మార్చేయాలి మాస్టర్స్. ఉన్న స్థితి కన్నా ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా మార్చుకోవాలి మాస్టర్స్ ఆ ఆలోచన. మంచి ఆలోచనను రిలీజ్ చేసుకోండి మాస్టర్స్. ప్రశాంతమైన మనసుతో ఆ ఆలోచన మీ జీవితాన్నే మార్చేయాలి మాస్టర్స్. కొత్త బాటను చూపించాలి. సరికొత్త బాటను చూపించాలి ఆ ఆలోచన. మాస్టర్స్ ప్రశాంతంగా శ్వాసను గమనించండి మాస్టర్స్. స్లోగా బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేయండి మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఆ మంచి ఆలోచనకు ఒక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోండి మాస్టర్స్. చాలా గొప్ప ఆలోచన చేసినందుకు కృతజ్ఞతలు. మీ మనసు చాలా తేలికగా ఉంది ఇప్పుడు. చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీరు తీసుకున్న ఆ ఆలోచన వల్ల ఎంతో మందికి మంచి జరిగింది. ఆ ఆలోచన 100% సఫలీకృతం అయినందుకు, మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకున్నందుకు, మీరు జీవితంలో సాధించాలి అనుకున్న అన్నిటినీ ఆ ఒక్క ఆలోచన మీ వద్దకు తీసుకువచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మాస్టర్స్. మీ జీవితమే మారిపోయింది ఆ ఒక్క ఆలోచనతో. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోండి మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్.
శ్వాస మీద ధ్యాస. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. టూ మినిట్స్ మాస్టర్స్. ప్రశాంతంగా ఆ విశ్వశక్తిని అనుభూతి చెందండి మాస్టర్స్. మీ ముఖంలో ఒక చిరునవ్వు వచ్చింది. మనం అనుకున్న లక్ష్యాలన్నిటినీ చేరుకున్నందుకు. శ్వాసని గమనిస్తూ 1 minute మాస్టర్స్. ప్రశాంతంగా శ్వాస, దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. నిదానంగా రిలీజ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఎరుకులోనికి వద్దాం మాస్టర్స్. నిదానంగా మీ చేతులను రబ్ చేస్తూ కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. స్లోగా రబ్ చేసుకోండి మాస్టర్స్. కళ్ళ మీద పెట్టుకుని చాలా స్లోగా కళ్ళను ఓపెన్ చేస్తూ మీ చేతులను చూసుకుంటూ ఓపెన్ చేయండి మాస్టర్స్. అందరూ ఒక్కసారి ఎరుకులోనికి రండి మాస్టర్స్. యువరాజు గారు. కాన్షియస్ లోకి వచ్చారా మాస్టర్స్ అందరూ? ఏదో సాధించినట్లు ఉంది కదా మాస్టర్స్ అందరికీ. సాధిస్తే కూడా ఇలానే ఉంటుంది. మనం ఏదైనా టార్గెట్ ఫుల్ఫిల్ అయితే ఇదే విధమైన ఎనర్జీ ఉంటుంది మాస్టర్స్. ఇలానే రోజు ఫీల్ అవ్వాలి. మన టార్గెట్స్, లక్ష్యాలు ఏవైతే పెట్టుకున్నామో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయినట్టు ప్రతి రోజు కనుక ఇలా మెడిటేషన్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ మనకు వస్తాయి మాస్టర్స్. ఈ క్రమంలో మనకి కొన్ని మనకు సంబంధం లేని నెగిటివ్ విషయాలు మనకు రావచ్చు. అవి మొబైల్ ద్వారా, మెసేజ్ ద్వారా రావచ్చు, వీడియోస్ ద్వారా రావచ్చు, పేపర్ ద్వారా రావచ్చు, ఏ విధంగా రానివ్వండి. బట్ లెట్ ఇట్ గో, వదిలేయాలండి. ఏం పట్టించుకోవద్దు మాస్టర్స్. మీ మనసుకి నచ్చిన పని మీరు చేస్తున్నారా లేదా, మీకు నచ్చిందా లేదా, మీరు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా లేదా, అంతవరకే చూడండి మాస్టర్స్. మిగతా ఏవి ఎవరు చెప్పినా వినండి. నెగిటివ్, మంచి విషయాలు అయితే వినండి. నెగిటివ్ విషయాలు, నెగిటివ్ కి దూరంగా ఒక విషయం, ఒక నెగిటివ్ మీకు దూరంగా లేకపోతే, దూరంగా లేదు, కూడలేదు అంటే మీరు నెగిటివ్ కి దూరంగా వెళ్ళాలి. అప్పుడే మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మాస్టర్స్. ఓకే, ఎవరన్నా షేర్ చేసుకోవాలి మీ ఫీలింగ్స్ అనుకుంటే యూ కెన్ క్యారీ ఆన్, మాట్లాడండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు హ్యాపీ మూమెంట్ లో ఉన్నట్టున్నారు, లక్ష్యాలను చేరుకున్నట్లు మాస్టర్స్. చిరునవ్వు కనిపిస్తుంది ముఖాలలో. అట్లీస్ట్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అదన్నా చెప్పండి. అలా అన్న ఇంట్రడ్యూస్ అవుతారు. హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. ఇన్ని రోజులు మెడిటేషన్ లో ఉన్నారు,
ఎస్ శృతి శ్రీకాంత్ రెడ్డి. ఓకే, మాట్లాడండి. వినపడుతుందా సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు వచ్చి శ్రీకాంత్ రెడ్డి అండి సార్. మాది వచ్చి ఇక్కడ అన్నమయ్య డిస్టిక్ ములకల్ చెరువు అని. కొంచెం లౌడ్ గా చెప్పగలరా? సార్ నా పేరు శ్రీకాంత్ రెడ్డి అని. ఎస్ ఎస్ సార్. ఓకే, మాది యాక్చువల్గా ఇక్కడ మదనపల్లి సార్. మదనపల్లి. ఓకే, శంషాబాద్ అవతల కదండి? కాదు సార్, కాదు సార్, ఇక్కడ మా చిత్తూరు డిస్టిక్. ఆంధ్రాలో. అంతా ఓకే ఓకే. తిరుపతి, నియర్ తిరుపతి వస్తుంది. తిరుపతి ఓకే. 125. సో ఎన్ని రోజుల నుంచి ఉన్నారండి శిక్షణలో? సార్ చూస్తున్నాను, కంటిన్యూ చూడట్లేదు సార్. మధ్యలో మిస్ అయినాను 2-3 క్లాసులు. ఓకే చూస్తున్నాను అప్పుడప్పుడు. సప్తఋషి దీంట్లో ఉన్నాను నేను. సప్తఋషి ఓకే ఓకే. ఎలా అనిపించింది మీకు? సార్ మెడిటేషన్ బాగుంది సార్. ఫ్రీగా కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. బాగుంది కూడా మెడిటేషన్ చేస్తుంటే. ఇంకా ప్రాక్టీస్ బాగా చేయొచ్చు సార్. చేయాలి ఇప్పటికే చాలా చేస్తే మనం అంత ఎనర్జీని గెయిన్ చేసుకుంటాం. అవునవును సార్ మీరు పేమెంట్ సెక్షన్ లో కూడా ఉన్నారు కదా? అవును మేడం, అవును మేడం. ఎలా ఉంది సార్ సబ్జెక్ట్? మేడం నేను యాక్చువల్గా అది ఒక క్లాసే విన్నాను మేడం. మళ్ళీ మిగతా క్లాస్ ఒక్కరోజే వచ్చాను. ఒక్కరోజే వచ్చాను మేడం. టెలిగ్రామ్ లింక్ పెట్టాను సార్. టెలిగ్రామ్ లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. టెలిగ్రామ్ లింక్ వచ్చింది, పెట్టారు మేడం? పెట్టాను సార్. మళ్ళీ ఇంకొకసారి పోస్ట్ చేస్తాను గ్రూప్ లో. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, దానిలో ఉంది సార్. ఓకే మేడం. ఆ రోజు విన్నారు కదా, సబ్జెక్ట్ ఎలా ఉంది సార్? బాగుంది మేడం. ఓకే. మీరు ఏం చేస్తుంటారు? సార్ నేను బిజినెస్ సార్, డ్రిప్ ఇరిగేషన్ బిజినెస్. డీలర్గా ఉన్నాను నేను. నాగార్జున ఫర్టిలైజర్స్ కెమికల్స్ హైదరాబాద్, నాగార్జున గ్రూప్స్ ఉన్నాయి కదా, నాగార్జున డ్రిప్ ఇరిగేషన్లో డీలర్గా ఉన్నాను కంపెనీ మా ఏరియా. మాస్టర్స్ ఒక రోజు బిజినెస్ గురించి కూడా ఒక యువరాజ్ గారు ఒక సెక్షన్ తీసుకుంటారండి, చేద్దాము. ఎట్లా చేయాలి ఏంటి అని గైడెన్స్ ఇస్తూ, సార్కి ఫుల్ నాలెడ్జ్ ఉంది బిజినెస్ విషయంలో. గైడెన్స్ ఇస్తూ మీకు ఒక క్లాస్ తీసుకుంటారు మాస్టర్స్. నేనే ఇచ్చేస్తున్నా ప్రామిస్ సార్ తరఫున. మేడం బాగుంటుంది బిజినెస్. ఎలా చేసుకోవచ్చు, చిన్న చిన్న మెలకువలు చెప్తారనమాట. అవునవును 100% చేద్దాం మాస్టర్. ఒక సెక్షన్ పెట్టుకుందాం మనం. ఓకే మేడం. ప్రతి ఒక్కరం ఎవరి టాలెంట్ వాళ్ళు షేర్ చేసుకున్నాం అనుకోండి, అది ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది కదా. జస్ట్ ఒక మన ఫీలింగ్ ని ఎదుటి వాళ్ళకి షేర్ చేసుకున్నాం అనుకోండి, ఎవరో ఒక్కరికన్నా ఉపయోగపడుతుంది కదా ఆ ఆలోచన అన్నది. అలాగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రీదేవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే నమస్తే మేడం. చెప్పండి మేడం, మాట్లాడుతున్నారు, కాల్ చేస్తూ ఉంటారు మీరు. అవునండి, ఈ రోజు అయితే కొంచెం లోలో ఉందండి. మేడం మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత చాలా మళ్ళీ కామ్ అయిపోయింది, పీస్ఫుల్ వచ్చేసింది అండి నాకు. ఈ 9 అయ్యేటప్పటికి ఎదురు చూస్తున్నామండి 9 ఎప్పుడు అవుతా అని. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళలో శ్రీదేవి గారు కూడా పర్సన్. నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా కదా, మొత్తం ఫస్ట్ నుంచి కూడా కంటిన్యూగా మిస్ కాకుండా వస్తారు. థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా మాస్టర్స్? సుమలత గారు చేస్తాను. మాట్లాడండి మేడం.
నమస్తే మేడం. నమస్తే సార్. మ్యామ్. నేను ఈ రోజే ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యానండి. మొన్న ఒకసారి జాయిన్ అయ్యాను, మధ్యలో కాల్ వచ్చాక ఇంకా మా పాపకు కాల్ వచ్చింది, ఇది మాట్లాడడం సరిపోయింది. ఓకే, గ్రేట్. ఈ రోజే ఫస్ట్ అంటే ఇది స్పెషల్ గా నా కొరకు తీసుకున్నారేమో అనిపించింది. మేబీ అయ్యి ఉండొచ్చు. అసలు ఆ థాట్ కూడా ఇప్పుడు సార్ చెప్తుంటే సడన్ గా స్ట్రక్ అయ్యింది. ఈ రోజు నేను ఏం చెప్పాలి అన్నది కూడా ప్రిపేర్ అవ్వలేదు. యూనివర్సే చూపిస్తుందిలే దారి అనుకున్నా. సార్ అన్నారు ఈ రోజు ఒక టాపిక్ తీసుకున్నాను చెప్పాలి ఆ ఇన్ఫర్మేషన్ అన్నారు. దానికి related గా నాకు ఆ థాట్ అప్పటికప్పుడు వచ్చేసింది. దానికి అదే రిలేటెడ్ గా చేయిస్తే ఇంకా వస్తుంది అనిపించింది. జస్ట్ నేను ఒక హౌస్ వైఫ్ అన్నమాట. మనలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ నే కాదు మాస్టర్స్, అప్పుడప్పుడు మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ కూడా బయటికి తీయాలి. బయటికి తీస్తేనే అప్పుడు మనకు ఉపయోగపడతాయి. అయితే నాకు అన్ని వర్క్స్ వస్తాయి. నాకంటే క్రియేటివిటీ అంటే చాలా ఇష్టం. ఓకే, వెరీ గుడ్. సో అన్ని వస్తాయి, కానీ నేను బయటికి స్టెప్ అయ్యలేక ఇంట్లోనే ఉండిపోతా ఉంటాను. మళ్ళీ నాలో నేను అనుకుంటే అసలు నేను ఖాళీ ఉన్నా అంటే అదే ఆలోచిస్తాను. నాకు ఇవన్నీ వచ్చి ఖాళీగా ఉంటున్నాను, నాకు ఇవన్నీ వచ్చి ఖాళీగా ఉంటున్నాను. నేను ఒక అడ్వైస్ ఇచ్చిన వాళ్ళేమో ఒక చెప్పేసి ముందుకెళ్తారు, నేనేమో వెళ్ళలేక అక్కడే ఉన్నాయి. ఒక ఫియర్ అనేది ఉంటుంది, ఇంకా ఎవరితో ఎక్కడ స్టెప్ వేయలేక ఏం మాట్లాడలేక అట్లా. సో ఇది నా కోసమే స్పెషల్ గా తీసుకున్నా, అంటే ఫస్ట్ ఇది కాబట్టి ఇంక లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ. టాలెంట్ ఏంటో బయటికి తీయండి మేడం. అనేక వర్క్స్ వచ్చాయంటున్నారు. అలాంటి యూజ్ గురించి ఉపయోగపడాలి. ఎప్పుడైతే మనం నలుగురు గురించి ఆలోచిస్తామో అప్పుడు మన గురించి కృష్ణ ఆలోచిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఆటోమేటిక్గా మారిపోవడంతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా, చుట్టూ ఉన్న మనుషులు కూడా మారిపోతారు. అది ఆర్థికంగా అవ్వచ్చు, అలా ఏ విధంగా అయినా ఖచ్చితంగా. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్, ఇంకా ఎవరన్నా మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. సార్ యువరాజ్ గారు, సార్ నాకు అదే కాల్స్ కి సెక్షన్స్ కి టైం అవుతుంది, నేను లీవ్ అవుతానండి. మీరు కంటిన్యూ చేసుకోండి సార్ క్లాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరన్నా ఇంకేమన్నా మాట్లాడతారా? ఓకే, అందరికీ ఏం డౌట్ లేదు. నేను చెప్పే సబ్జెక్ట్ అంతా డౌట్ లేదని అర్థమైంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ. మనం కూడా ఓకే, కరెక్ట్. రైట్, మాట్లాడండి మేడం. హలో సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. థ్యాంక్ యూ. నేను ఒకటే అడగాలనుకుంటున్నాను సార్, మీ ఫ్రీ సెక్షన్ ఎప్పటికీ ఉంటుందా, లేక మధ్యలో పెయిడ్ సెక్షన్స్ కూడా పెడతారా? ఈ మెడిటేషన్ కి మీరు ఉన్నంత వరకు మెడిటేషన్ సెషన్ ఫ్రీ మేడం. ఈ సెషన్ అయితే ఫ్రీ, కంటిన్యూస్. తప్పుగా అనుకోకండి, కొంతమంది స్టార్టింగ్ లో ఫ్రీ అని పెట్టి తర్వాత మెంబర్స్ రాగానే పెయిడ్ సెషన్స్ చేసేస్తున్నారు కదా, అట్లా అని అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఉన్న 17 మెంబర్స్ కి వాగ్దానం చేస్తున్నాను మేడం, మాస్టర్స్ అందరికి. మెడిటేషన్ సెషన్ అనేది నేను ఎప్పటికీ పేమెంట్ తీసుకోను. ఇది కంటిన్యూ ఫ్రీ సెషన్. అంతే, మీ 20 మంది కాదు 2000 మంది ఇచ్చినా కూడా ఇది అంతే. మేము అనుకున్నది మెడిటేషన్ అనేది అందరికీ పెట్టాలి. ఈ ప్రాసెస్ అనేది అందరికీ, ఎందుకంటే వాళ్ళ జీవితాలు మారాలి అంటే, వాళ్ళ జీవితాలు మారాలి అంటే వాళ్ళలో ఏదో ఒక మార్పు అనేది రావాలి. ఆ మార్పు రావడానికే మేము ప్రయత్నం చేస్తాం. నేను కూడా అదే చేస్తున్నాను సార్, నాకు చాలా మార్పు రావాలనే నేను మెడిటేషన్. వాయిస్ వినబడట్లేదు సార్, వాయిస్ వినబడట్లేదు. వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుంది.
ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే సార్. ఇప్పుడు చెప్పండి మాట్లాడండి. ఎందుకంటే నా లైఫ్ కూడా చేంజ్ చేసుకోవాలని నేను డైలీ మెడిటేషన్ చేస్తున్నాను. మార్నింగ్ లేచి 4 o'clock లేచి చేస్తాను. ఓకే. మళ్ళీ ఈ టైంలో చేస్తాను, ఒక్కోసారి కుదరట్లేదు. ఏ టైమింగ్ పెట్టుకోవాలో అర్థమవుతుంది నాకు కూడా. అంటే ఈ టైమింగ్ కూర్చుందామని లేదంటారా? ఈ టైంలో కూర్చుందామనేసరికి ఏదో ఒక పని వస్తుంది, లేచిపోతున్నాను. అందుకే మేము ఏం చేస్తున్నామంటే రికార్డింగ్స్ పెట్టేస్తున్నాం గ్రూప్. ఏ రోజు క్లాస్ రికార్డింగ్ ఆ రోజు మీకు గ్రూప్ లో వచ్చేస్తాం. ఓకే సార్. ఒకవేళ మిస్ అయినా మీరు కన్వెంట్ టైంలో ఓపెన్ చేసుకుని మీరు మెడిటేషన్ చేయండి, అది వింటూ మెడిటేషన్ చేయండి. ఓకే సార్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో మనం యోగా సెషన్ స్టార్ట్ చేస్తున్నాం, ప్రాణ యోగా సెషన్. అది నేనే కండక్ట్ చేస్తున్నాను, అది కూడా ఫ్రీనే. థ్యాంక్ యూ సార్. అంటే కొంతమంది ఏమవుతుందంటే ఈవినింగ్ సెషన్ మిస్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం మార్నింగ్ సెషన్ కూడా ఒకటి కండక్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాం. అది 100% మే ఫస్ట్ వీక్ లో అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు ఇంకో క్వశ్చన్ సార్. Yeah. సీక్రెట్ బుక్ నేను చదివాను. దాంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటిది నాకు అసలు అర్థం కాలేదు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటారా? ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం చేసే ప్రతి కర్మలోనూ ఉంటుంది కదా మేడం. అవును. అట్రాక్షన్ గురించి చెప్పాలంటే ఒక క్లాస్ సరిపోదు. భావం తద్భవతి. ఒక భగవద్గీత చదివిన లా ఆఫ్ అట్రాక్షన్ గురించే చెప్తారు, ఒక మోటివేటర్ చెప్పిన లా ఆఫ్ అట్రాక్షన్ గురించే చెప్తారు. ఎందుకంటే అది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అన్నమాట. అది మనం మెడిటేషన్ చేస్తూ ఈ క్లాసెస్ వింటూ ఉంటే ఆటోమేటిక్ గా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ మనం దాంట్లో కర్మల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మనకు అర్థమవుతుంది, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది రియాలిటీలోకి రావడమే లా ఆఫ్ అట్రాక్షన్ మెయిన్ ప్రిన్సిపల్. ఓకే. చాలా మంది చెప్తారు లా ఆఫ్ అట్రాక్షన్ 1% పనిచేస్తుంది అని, ఏదో సమ్ బట్ కాదు. కరెక్టే సార్ మీరు చెప్పేది. వాయిస్ కట్ అవుతుంది సార్, వాయిస్ కట్ అవుతుంది. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడంటే మనం అంత ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ మనం చదివి విని ఆచరించాము అంటే అప్పుడు దానిలో ఉన్న ఎఫెక్ట్ మొత్తం, దానిలో ఉన్న ఎనర్జీ మొత్తం మనకు అర్థం. బుక్ అదంతా ఆ సబ్జెక్ట్ మొత్తం వెళ్ళడానికే మనం ఇది స్టార్టింగ్ ప్రాసెస్ మెడిటేషన్ అనేది. మళ్ళీ బుక్ ఉన్నది కదా సార్, సీక్రెట్ బుక్. దాంట్లో పాయింట్స్ మనకి అర్థం కాదనుకుంటారా? నేను చదివాను కానీ నాకు అర్థం కాలేదు అసలు. ఒక్క వాక్యానికి ఒక పేజీ అర్థం ఉంటుంది మేడం. ఇప్పుడు భగవద్గీత తీసుకోండి, భగవద్గీత శ్లోకం ఒక లైనే ఉంటుంది, కానీ దాని తాత్పర్యం ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది. దాని గురించి ఒక బుక్ రాయొచ్చు ఒక శ్లోకం మీద. సో అంత తాత్పర్యం ఉంటుంది దాంట్లో. అది అర్థం కావాలంటే ఫస్ట్ మనలో ఉన్న మైండ్ యాక్టివ్నెస్ అండ్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఫస్ట్ బిల్డ్ అవ్వాలి మేడం. సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న పవర్ బయటికి రావాలి, అర్థం కావాలి. అది గైడెడ్ మెడిటేషన్ ద్వారా సాధ్యమవుతుంది. మనకు చదివితే నార్మల్ గా అర్థమవుతుంది, కానీ డెప్త్ నాలెడ్జ్ కావాలి మేడం. డెప్త్ నాలెడ్జ్ కావాలి, అది అర్థం చేసుకోవాలంటే. ఆ నాలెడ్జ్ కోసమే మనం నెక్స్ట్ టాపిక్స్ లో 1 by 1 కంటిన్యూ టాపిక్స్ ఉంటాయి. దాంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా ఆల్రెడీ ఒక క్లాస్ లో చెప్పినట్టున్నాను నేను. సో ఆ క్లాసెస్ లో నెక్స్ట్ క్లాసెస్ లో కూడా దాని గురించి కూడా చెప్తాం. మన లైఫ్ అట్రాక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు పెయిడ్ క్లాసెస్ తీసుకుంటాం సార్, ఇంత క్లియర్ గా ఓపెన్ గా ఎవ్వరు చెప్పరు కదా. పెయిడ్ క్లాసెస్ లో అంటారా? పెయిడ్ క్లాసెస్ దేనికి అంటే మేడం, ఇప్పుడు మనకు ఒక బిలీఫ్ సిస్టమ్ ఫస్ట్ యాక్టివేట్ కావాలి. అవును. కావడానికి
బిలీఫ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ కావాలి. పెయిడ్ క్లాసెస్ ఎలాంటి క్లాసెస్ కరెక్ట్ అంటే నా ఉద్దేశం ప్రకారం మనం ఏదన్నా టెక్నిక్ చేస్తున్నాం, ఓకే, వాళ్ళు ఒక టెక్నిక్ చేస్తున్నాం, అది చేసినప్పుడు ఆ టెక్నిక్ ఎలాంటిది ఉండాలంటే ఇటు స్పిరిచువల్ గా ఇటు సైంటిఫిక్ గా రెండు విధాల ప్రూవ్ అయి ఉండాలి. అది సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. అలాంటప్పుడు అలాంటి టెక్నిక్ మనం అది చేస్తున్నప్పుడు ఇటు సైంటిఫిక్ గా అవుతుంది కదా. ఇప్పుడు సపోజ్ మనం కర్పూరం వెలిగించామండి, స్పిరిచువల్ గా కర్పూరం అనేది దేవుడికి భగవంతుడికి వెలిగిస్తాం, అవునా? అవును. అది స్పిరిచువల్, దేవునికి అద్భుతం, అది స్పిరిచువల్ ఆధ్యాత్మిక శక్తి వస్తుందని చెప్పి మనం అట్లా చేస్తాం. కానీ సైంటిఫిక్ గా క్యాంఫర్, ఆ క్యాంఫర్ లో ఉన్న ఆరియన్స్ ఓలిగోఫైన్స్ అనే కెమికల్ మన ఎన్విరాన్మెంట్ లో కలిసి అక్కడ ఉన్న నెగిటివ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఇది సైంటిఫిక్. ఆ పొగ వలన మీకు వైరస్ బ్యాక్టీరియా ఏమైతే ఉన్నాయో ఇంట్లో వాటన్నింటినీ రిమూవ్ చేస్తుంది. ఇది సైంటిఫిక్. ఈ విధంగా సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ గా ఉన్న ఎక్స్ప్లెయిన్ చేయగలిగి మన ప్రాక్టీస్ అయ్యి బిలీఫ్ సిస్టాన్ని డెవలప్ చేయగలిగితే అది పేమెంట్ సెషన్. అలాంటి పేమెంట్ సెషన్ లో ఉండొచ్చు. ఎందుకంటే పేమెంట్ సెషన్ తీసుకునే ప్రతి ఒక్కరు ఎంతో చదివి వాళ్ళ టైం స్పెండ్ చేసి తీసుకుంటారు. అందుకని చెప్పి అలాంటి సెషన్స్ రీజనబుల్ గా అలాంటి సెషన్స్ ఉంటే యూ కెన్ జాయిన్. లేదు సార్, నేను జాయిన్ కావాలని కాదు, తెలుసుకుందామని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు చాలా మంది వస్తున్నారు అండి పేమెంట్ సెషన్, బట్ అంటే చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే ఎవరి ఫ్రీక్వెన్సీ వాళ్ళ డబ్బుల కోసం నాకు డబ్బు కావాలి అని మేనిఫెస్టేషన్ పెట్టుకున్నారనుకోండి, ఆ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు వెళ్తారు. అది రాంగ్ అని మనం నా ఫ్రీక్వెన్సీ ఖర్చు చేయాలి, మెడిటేషన్ చేయాలని పెట్టుకున్నాను. సో నా ఫ్రీక్వెన్సీలో నేను వెళ్తున్నా. కరెక్టే సార్, మీరు చెప్పేది కరెక్టే. అదే తెలుసుకుందామని అడిగాను. అందుకే అంటున్నాను, ఇప్పుడు స్పెసిఫిక్ గా మన లక్ష్యం ఏంటి, మన లైఫ్ ఏంటి అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు, కరెక్ట్ గోల్ ఉన్నప్పుడు మనకు మిగతా విషయాలు పట్టించుకోవద్దు అంటున్నాం. మిగతా విషయాలు పట్టించుకోవద్దు, మనకు అనవసరం. మన మనస్సాక్షికి కావాలి, మన మనసుకి కావాలి అనిపించింది అనుకోండి, మనం స్టెప్ వేయాలి. లేదు మనకి ఇలా బాగుంది అనుకున్నాం అనుకోండి, ఈ విధంగా ఉన్నా బిలీఫ్ సిస్టమ్ ఇంకా మనం యాక్టివేట్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి చేయాలి. ఇప్పుడు చాలా మంది మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు, షఫీ గారు కానీ వేణుక ల్యాక్స్ ఆఫ్ రూపీస్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడ్డారు, వాళ్ళకేం ఊరికే రాలేదు నాలెడ్జ్. ఎంత ప్రాక్టీస్ చేసి ఎన్ని సెషన్స్ తీసుకుంటే వచ్చి ఉంటుంది ఆ నాలెడ్జ్. అది వాళ్ళ ప్రొఫెషన్. అంతే, దానికి మనం ఏమి జడ్జ్ చేయకూడదు. ఐ మీన్ కరెక్టే సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఆన్సర్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఓకే, 10 దాటిపోయింది. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపు ఈవినింగ్ ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.